హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈ రోజు ఇంకో వీడియో ఏంటంటే ఈ రోజు సింహాచలం వెళ్తున్నాము. అక్క వీడియో తీసి చూపిస్తాను మీకు. చిన్న ఊరు వస్తే నీకు బైక్ ఫుల్ ఇది కదా, చాలా స్టైల్. ముందు ఎక్కేస్తున్నాడు చూడు. ఇదిగోండి, ఎవరో తెలుసా? ఆడబొట్టి ఆడపడుచు. హాయ్ అన్నయ్య, హాయ్ చెప్పు. మా అన్నయ్య వీడియో తీస్తున్నా, అది కట్ చేసుకుంటానులే అని. మా ఆడబట్టి నువ్వు చెప్పు, నువ్వు వెంటనే చేసి చెయ్యు. కొంచెం తుడుచుకోండి అంటే ఏం తేవాలా? లడ్డు గట, ప్రసాదం లడ్డు. ఓకే జీత, నువ్వు కూర్చున్నాక నాకు అసలు ప్లేస్ పెడతాను, అందుకనే చేస్తున్నాను నేను. నిజంగా చూడు అన్నీ స్లోగెళ్ళు. పుడింగిల్లాగా రెడీ అయిపోయాము. బ్యాగులన్నీ పట్టుకున్నాం కానీ అసలైంది అయితే పట్టుకోలేదు. ఒక ఫైల్ పట్టుకోవాలి మా అన్నయ్యది, అది వచ్చి ఇది మర్చిపోయింది. ఇంకా టెంపుల్ కి వెళ్తున్నాం కదా, టెంపుల్ నుండి వచ్చాక అలా చిన్న షాపింగ్ కూడా ఉంది. ఆ షాపింగ్ కూడా చెయ్యాలి. అదే పండగ బట్టలు తీసుకోవాలి. మా మామయ్యకి చూపించడానికి కొన్ని బట్టలు అలా తీసుకొని ఆఫ్టర్నూన్ అలాగా ఏదైనా తినేసి వచ్చేస్తాము. అలాగే టెంపుల్ దగ్గర అయితే టెంపుల్ దగ్గరే భోజనం చేస్తాము. అక్కడ అయితే లేదా అవ్వకపోతే అదే మా అన్నయ్యకి తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నారు. సో దాని వల్ల మాకు కొంచెం వేగంగా దర్శనాలు అవుతాయి, లేదంటే అలా కొంచెం స్లో అవుతాయి. మేము ఇప్పుడు కూడా స్టెప్స్ ఎక్కాలనుకుంటున్నాము. మనలో చూస్తున్నారు పిచ్చోళ్ళు లెక్క. ఎందుకు పిచ్చోళ్ళు ఎందుకు? మనం ఏమైనా ఇచ్చేస్తున్నాము, తప్ప చేస్తున్నాం, వ్లాగ్ చేస్తున్నాం అంతే. నాకంటే పెద్ద కానీ మేము పేర్లు పెట్టి పిలుచుకుంటాం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయింది. సో దానివల్ల పెద్ద పిన్నో వదినో ఏదో పిలువదు, నన్ను పిలువు అంటే. నేను ఆంటీలా ఉన్నాను, అసలు ఆంటీలా లేను. అంటే చిన్నప్పటి నుంచి ఏమల, ఇప్పుడు నీకే కాదు రజనీకి కూడా నేను అలాగే పిలుస్తాను కదా. అంతేలే. రజనీ అమ్మో, వీడు కావాలని హార్న్ వేసాడే బాబు, దీంట్లో పడాలని. ఇక్కడ ఈ చర్చ్ కనిపిస్తుంది కదా, ఈ చర్చ్ లో న్యూ ఇయర్ కి క్రిస్మస్ కి అయితే చాలా ఫుడ్ పెడతారు, చాలా బాగుంటది. బాగుంటాయి. 50 రూపీస్ అలా కూపన్ ఉంటది న్యూ ఇయర్ రోజు. మేము తీసుకోం కానీ మా రిలేటివ్స్ లో ఒక అక్క తీసుకుంటారు, వాళ్ళు క్రిస్టియన్స్. సో తీసుకుంటే ఎంతమంది మేము వెళ్తామంటే దాన్ని బట్టి తీసుకుంటది. సో ఆ టికెట్ చూపించి మేము కూడా వెళ్తాము. అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని పెడతారు, అందులో బూరు పెడతారు. ఆ బూరు అయితే చాలా బాగుంటది. ఇది ఇప్పుడు రోడ్లు వేసారు కదా ఇక్కడ. ఇక్కడ వర్షం వచ్చి ఇది కొంచెం పైకి పెట్టినట్లు ఉన్నారు, సిమెంట్ రోడ్ చేశారు ఇక్కడ. బాబు నడుస్తలే, నీ వేగంగా నడిచేస్తావు బాబు. బాయ్ జాన్. జాన్ నువ్వు బైక్ మీద రా పైకి, మేము నడుచుకుని వెళ్తాం, ఓకేనా? ఈ మెట్లు ఎక్కేటప్పుడు ఫస్ట్ ఇక్కడ కింద ఉంటది కదా, దీన్ని దండం పెట్టేసుకుని మనం అలా ఎక్కాలి. థియేటర్ ఉంటుందా రేపు ఈ టైం వరకు? ఏముంటది ఏముంటదండి రేపు టైం వరకు? ఈరోజు ముక్కోటి ఏకాదశి. ఎప్పుడు? 40. ఎప్పుడు ఏకాదశి? మొత్తం ఎన్ని స్టెప్స్? నీట్గా పెట్టండి. అవునా? బొట్టుకు పదా ఇచ్చాను. ఓకే ఓకే, ఏదో రాసుకోవాలి. ఇదిగోండి బొట్లు పెట్టుకున్నాం, బాగున్నాయా? ఇది కొంచెం కిందకి పెడితే బాగుంటది, అది పైన బాగా పెడతారు. ఇదిగో పైకి పెట్టి అతను వచ్చేస్తున్నారు. వాళ్ళకి ఏముందిలే 10 రూపాయలు. లేడీ అనుకుంటా. లేడీ బాయ్ కట్ లో ఉన్నారు కదా. మేము ఎప్పుడు వచ్చామంటే పీజీ చేసేటప్పుడు ఎక్కేటప్పటికి అను నేను. ఈసారి మనం కూడా బొట్లు పెట్టుకుని వద్దామా? మనం అనుకుంది ఏదైనా అయితే అప్పుడు వద్దాం. మొత్తం 1000 కదా స్టెప్స్.
అప్పుడే అలసిపోతున్నావా? ఇలా పెడతారు ఎందుకంటే ఈ పైకి దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఇలా రాళ్ళు పెడితే పెట్టింది వాళ్ళు ఇల్లు కడతారే, ఇల్లు కట్టుకుంటారే ఏంటో అని. అంత కరెక్ట్ గా తెలియదు, నేను అదే అనుకుంటున్నాను. ఏదో కొంచెం తెలిసింది చెప్తున్నాను. మీకేమైనా తెలిసి మీరు కామెంట్ చేయండి ఎవరైతే చూస్తారో వీడియో. ఏంటి సగం స్టెప్స్ కి మనకి వచ్చేస్తున్నాయి. ఇక్కడ నెంబర్స్ ఉంటాయి కదా, ఎక్కడ ఎన్ని స్టెప్స్ ఏంటి. చూడడం లోపలికి వెళ్ళాక వీడియో తీయడం నాకు అవ్వదు. సో ఎంట్రన్స్ వరకు, సో ఎక్కడి వరకు అయితే అక్కడ వరకు నేనైతే తీస్తాను. ఎందుకంటే అన్ని ఆ ఎంట్రన్స్ వరకే అవుతుంది మనకి. ఆంటీ వాళ్ళు ఇక్కడ బొట్లు పెట్టుకుంటారు. ఒకరు పసుపు ఒకరు కుంకుమలా కదా. ఇప్పటికైతే ఇంకా హాఫ్ కూడా అయ్యేలేదు తెలియదు. అదిగోండి అటు చూడండి వ్యూ ఎంత బాగుందో, సింహాచలం వ్యూ అంతా ఇక్కడ బాగుంది కదా. వైజాగ్ మొత్తం ఇక్కడే కనిపిస్తుంది. వైజాగ్ కాదు సింహాచలం. వైజాగ్ అదంతా సింహాచలం వైజాగ్. వైజాగ్ అంటే కైలాసగిరి వెళ్తే మళ్ళీ వ్యూ అంతా కనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ చిన్నగా వాటర్ ఫాల్స్ లా ఉంది చూడండి. అలట్లేదా? అలసిపోట్లే. ఇదిగోండి ఆల్మోస్ట్ దగ్గర అయిపోయాము. ఇంకో 50 స్టెప్స్ ఎలా ఉన్నాయి. స్టెప్స్ అన్ని ఎక్కేసాము. ఇప్పుడు వచ్చాము. ఇంక మా అన్నయ్య బాబు బైక్ మీద వచ్చారు కదా, వాళ్ళైతే ఇప్పుడు ఇక్కడికి వస్తారు. ఏంటి నామం మీద పెట్టేశారా పంతులు గారు బొట్టు? మరి అదే చేశారు, పైన బాగా పెడతారని చెప్పలే నీకు? ఆహా వీళ్ళు అదే పైన ఫోన్ షట్డౌన్ చేస్తారు. ఇదిగోండి సింహద్వారం దగ్గరికి అయితే ఇప్పుడు వచ్చేసాము. మరి ఇక్కడ నుంచి అయితే వీడియోలు తీయడానికి కావదు. సో ఈ టెంపుల్ బయట నుంచి వ్యూ ఇది. స్టెప్స్ మీద వచ్చాము, దర్శనాలు కూడా అయిపోయి. ఇదిగోండి ఇలా బయటకు రావాలి. ఇలా వెళ్ళి ఇప్పుడు భోజనాలకి వీలైతే వెళ్తాము. ఇదిగోండి వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు, మా బాబు వాళ్ళ అత్త వాళ్ళ మామ. నేను స్టేబుల్గా పట్టుకోలేకపోతున్నాను ఇక్కడ డౌన్గా ఉండడం వల్ల. ఇది ఇక్కడ వచ్చి ఇది ప్రసాదం కౌంటర్. సో మేము లడ్డూలు తీసుకొని అలా వచ్చేసాము. వీళ్ళు వెళ్ళిపోతున్నారు ముందు. దర్శనాలు అయితే చాలా ఫ్రీగా అయ్యాయి, అన్నీ అయిపోయి. ప్రసాదం ఇదిగోండి లడ్డూలు తీసుకున్నాను. రేపు ఊరు వెళ్తాను కదా, సో పట్టుకెళ్ళడానికి అలాగా. జీతా ఇక్కడ గోశాల ఉంది. మా బాబు అక్కడికి చూసి ఆబు అనుకొని వెళ్దాం అంటున్నాడు, బట్ అవి పొడుస్తున్నాయి. సో దానివల్ల అలా వెళ్ళట్లేదు. జాన్ బాబు చిన్ను ఆ పొడుస్తానన్నా, పొడి చేస్తాయి అమ్మ వద్దు. ఇక్కడ భోజనాల కోసం ఇవన్నీ క్రాస్ అవ్వి వెళ్ళాలి. ఇప్పుడు జాను ఆకలేస్తుందా? ఎక్కడికి వచ్చాం నాన్న? ఓయ్ అటు సైడ్ హాయ్ చెప్తావా? హాయ్ చెప్పు చెప్పు. చూడు మా బొట్లు చూసావా? మా బొట్లు చూసావా? నీకు లేదు, నీకు పెట్టాల్సింది కూతుగా. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు నాన్న. ఈ వీడియోలో బైక్ మీద వచ్చావా? ఎలా వచ్చావు చెప్పు, చెప్పు ఎలా వచ్చావు చెప్పు. ఇది అన్నప్రసాదం ఇస్తారు కదా, ఆ సరౌండింగ్స్ ఇదంతా. అదిగోండి క్యూ లైన్. ఇదిగోండి అన్నప్రసాదం లోపల అయితే. ఆ భోజనాలు అయితే ఇప్పుడు అయ్యాయి. మాకు ఆకులో ఫుల్గా వేస్తారు, అదంట వదలకూడదంట. అది తినలేక నేనైతే కంప్లీట్ చేశాను. వదిలితే తప్ప అని లాస్ట్కి మొత్తం తిన్నా. బైక్ ఎక్కుదాం దానన్నా, నీకు ఇంకా బైక్ అలవాటు అవుతుంది ఇంకదా. ఇదంతా ఈ సరౌండింగ్స్ అంతా చాలా ప్రశాంతంగా అయితే ఉంది. అన్నయ్య దగ్గర తీసుకోవాల్సింది మనం. అన్నయ్య బ్యాగ్ అక్కడే ఉన్నా జడ్డీలు తీసుకుని అలా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాబుకి గుండు చేసినప్పుడు వచ్చాం కదా జీత ఇటు సైడ్ నుంచి మేము, తన్మయ్య నేను అన్నయ్య. దీనివల్ల ఈ గ్రిల్ వల్ల బాగుందా చిన్ను? ఎంజాయ్ చేసావా? అందరూ ఫొటోస్కి ఇక్కడ నుంచి అంతా ఎంజాయ్ చేస్తున్నావా బాబు బైక్ మీద?
ఇదిగోండి ఇదంతా పైనుంచి ఇంకా స్నో అయితే పడుతుంది. అదే కానీ మాకు అక్కడ బైక్ ఉంటే మాత్రం అప్పుడు ఇప్పుడు ఊరు వెళ్ళినా సరే మా నాన్నకి ప్రదీప్కి ఫైనల్గా ఇంటికి వచ్చేసరికి 2 అలా అయింది. సో మా బాబు ఆటోలోనే పడుకుని పోతే అలాగ కాస్త లేపి అలాగ ఇంటికి వచ్చి ఆడికి పడుకోబెట్టి అన్ని చేసే టైంకి ఈ టైం అయింది. ఇప్పుడు మేము కూడా ఇంకా అలా పడుకుంటాం. నార్మల్గా అయితే ఆడ పడుకోకపోతే షాపింగ్కి అలా వెళ్తాం అనుకున్నాం సిఎంఆర్కి. గోపాలపట్నంలో ఉంది కదా సిఎంఆర్కి. మరి ఆడు కొంచెం డల్లగా ఉండడంతో సో మేము అలాగ వచ్చేసాము. ఇప్పుడు మేము కూడా పడుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.